ఏనుగులు రూట్ మార్చాయి. చిత్తూరు జిల్లా కల్లూరు, పాలెం, దేవలపేట, కమ్మలపల్లిలో పంటలను నాశనం చేశాయి. అక్కడ సోలార్ కంచె ఏర్పాటు చేయడంతో మరో మార్గంలో వెళ్లిపోయాయి. రాయవారిపల్లి సరిహద్దులో బీభత్సం సృష్టించే ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతులను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్. శివాని, మొత్తం మీద చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఏనుగులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలమనేరు కావచ్చు, పుంగనూరు ఇలాంటి ప్రాంతాల్లో, పీలేరు సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం అనేది ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా రైతులకు సంబంధించి పంట పొలాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ మధ్య కాలంలో ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రభుత్వ అధికారులు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు కూడా అవి తప్పించుకుని ఇప్పటికే కూడా కల్లూరు కావచ్చు, పాలెం, దేవలంపేట, కమ్మపల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపునే తిరుగుతూ వస్తుంది. అయితే ఇవి అంటే రూట్ మార్చి ఇప్పుడు రాయవారిపల్లి ఇట్లా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 15 ఏనుగుల గుంపు ఈ విధంగా తిరుగుతున్నాయి అనేది అక్కడ స్థానికులు రైతులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి ఫారెస్ట్ అధికారులు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ మామిడి ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా వరి ఇలాంటి పంటలను కూడా పండిస్తూ ఉంటారు, టమాటా కానీ బొప్పాయి ఇలాంటి పంటలన్నింటి కూడా వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో రక్షణ కోసం ఇప్పటికే కూడా రైతులు ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ మరి కాసేపట్లో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగుల్ని అటవీ ప్రాంతాలకి తరిమేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.